పిఎస్ఆర్టీలో 30 సంవత్సరాలు సేవలందించిన కండక్టర్ మీరయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని వెలమ భవన్లో నిర్వహించిన ఆదివారం ఈ కార్యక్రమంలో 1వ డిపో మేనేజర్ మురళీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ నేతలు చంద్రయ్య, లుక్సన్, పిఎస్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. మీరయ్య, పరమేశ్వరి దంపతులకు యూనియన్ నేతలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హజరత్ నాయుడు, పెంచల్ నాయుడు, మెట్టు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1వ డిపో మేనేజర్ మురళీకృష్ణ, ఆత్మీయ సన్మాన గ్రహీత మీరయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. కట్టాలి అనే ఒక లెక్కతో బరిలెదిగే వ్యక్తి ఆయన ఈరోజు కోల్పోయింది. ఈరోజు చాలా మంది ఏమైనా ఉద్యోగాలు వాళ్ళకి ఏమని అసలు జీతాలు కూడా ఎలా ఉండేదంటే 2015 దాకా మరి 1000-2000 ఆ కటింగ్లు పోయి సాయంత్రం ఎంత చేతికి వస్తుందో తెలియనటువంటి అష్ట కష్టాలతో కూడిన ఉద్యోగం అని మా ఊరికా తల మీద చేపట్టి సార్ సార్ ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. వచ్చేసాను కొంచెం శారీ అట్లా సర్దుకోండి. మీరు నాకు చూడండి, మా కలిగించండి. నమస్తే అండి, నేను ఆర్టీసీ డిఎం మురళీకృష్ణ. మీరయ్య లాస్ట్ మంత్ 30వ తేదీన రిటైర్మెంట్ అయ్యి అక్కడ మేము మా ఆర్టీసీ తరఫున సన్మానం జరిగింది. తిరుపతి ఈరోజు ఇతను ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాను. దానికి మేమందరం కూడా మరలా ఇచ్చేసాం. నేను చాలా చక్కటి కండక్టర్, సంస్థకి మంచి ఎర్నింగ్స్ తెచ్చే కండక్టర్. ఏ రూట్కి వెళ్ళినా కూడా మన యొక్క వాక్చాతుర్యంతో మంచి హావభావాలతో మనుషుల్ని బాగా పోగు చేసుకొని ఆ డబ్బులు ఆర్టీసీకి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకు ఉదాహరణ ఈరోజు ఇచ్చిన క్యాష్ అవార్డు ఇచ్చిన 500 రూపాయలు క్యాష్ అవార్డు. అదేంటంటే లాస్ట్ మంత్ ఈయన రిటైర్ అయ్యే ముందు కూడా అత్యధికంగా ఆయన చేసిన సర్వీస్కి అత్యధిక ఎర్నింగ్స్ తెచ్చినట్టు మేము కార్పొరేషన్లో ప్రతిసారి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన ప్రతి నెల వస్తూనే ఉంటారు. ఆఖరి నెలలో కూడా రిటైర్మెంట్ అయ్యే ముందుకు నెలలో కూడా ఆయన మంచి ఎర్నింగ్స్ తెచ్చడానికి ఈరోజు ఆయన కండక్టర్గా అలాంటి కండక్టర్ సంస్థ నుంచి విడిపోతుంది బాధగా ఉండగా మరి రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి మరొకసారి రిటైర్మెంట్ అయిపోయినా ఈరోజు ఇప్పించినందుకు థ్యాంక్ యూ. టీసీ కండక్టరు, స్టాప్ నెంబర్ 514-4-70. పదవి విరమణ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మా యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జోనల్ నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మా బంధువర్గానికి, వాకర్స్ అసోసియేషన్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 1995 నుంచి దాదాపులో 19-20 అవార్డులు గెలుచుకున్నాను. వాటిల్లో 2 అవార్డులు స్టేట్ అవార్డులు. అప్పుడు మన రాష్ట్ర డివైడ్ కాల, అప్పుడే స్టేట్ ఫస్ట్ కృష్ణారావు ఎండి గారి చేతుల మీదుగా ఒకటి తీసుకున్నాను. ఎండి ప్రసాదరావు చేతుల మీదుగా ఒకటి తీసుకున్నాను. రీజనల్ నాయకులు, రీజనల్ మేనేజరు సిటిఎం గారు, మా డిపో మేనేజర్ గారి మీదుగా అనేక అవార్డులు తీసుకున్నాను. నా కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. కష్టే పని అన్నారు పెద్దలు. కష్టపడితే ఎప్పుడూ పోదు.
కష్టపడితే పేరు ప్రతిష్ట అంతా వస్తారు. నా అధికారులు నా కష్టాన్ని చూసి నన్ను గౌరవించేవాడు. నేను ప్రతి సంవత్సరం ఈపీపీలో ఫస్ట్లో ఉండేవాడిని. అందువల్ల నేను నా సర్వీస్ మొత్తం రాపూర్ డిపో, నెల్లూరు 1 డిపో అంతే జరిగింది. మా తోటి కండక్టర్లకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే కష్టపడండి, కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడండి, అధికారులు మన్నలు పొందండి. అదే అందరూ అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. కలర్ ప్యాకెట్ సార్, కలర్ ప్యాకెట్ రెడీ.